యా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్. ఫ్రాన్స్ నుంచి వచ్చిన వెబ్సైట్ అడ్మిన్ కూకట్పల్లిలో అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అతని ఖాతాలోని 3 కోట్లు ఫ్రీజ్. పైరసీకి హై అండ్ టెక్నాలజీ వినియోగం, సర్వర్లు హ్యాక్ చేసి మరీ సినిమా చోరీ, ఇందుకు హ్యాకర్లకు లక్షల్లో చెల్లింపులు, తమను అడ్డుకోలేరంటూ పోస్టులు పెట్టిన రోజుల వ్యవధిలోనే అదుపులోకి అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ ఒక కార్పొరేట్ మాఫియా పైన నేను ఇమ్మడి రవిని సపోర్ట్ చేస్తలేను, కానీ ఒక కార్పొరేట్ మాఫియా పైన యుద్ధం ప్రకటించి సామాన్యులకు ఒక ఫ్రీగా లేటెస్ట్ సినిమా అందుబాటులో తీసుకొచ్చినటువంటి ఇమ్మడి రవిని మాత్రం అప్రిషియేట్ చేస్తున్నా. ఆయన తెలివికి, ఆయన నాలెడ్జ్కి నిజంగా జోహార్. సో ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రొడ్యూసర్లు కావచ్చు, సినిమా సంబంధించినటువంటి ఓటీటీలు కావచ్చు, వీళ్ళంతా ఏంటంటే హైప్ క్రియేట్ చేసేసి వేల కోట్ల రూపాయలు దూసుకుంటారు కదా, దానిపైన యుద్ధం ప్రకటించారు. సామాన్యులకు నిజంగా గ్రేట్. ఇతను ఒప్పుకోవాల్సిందే, ఈయనని నిజంగా గ్రేటే. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి, ఈ సినిమా ఏదో పెద్ద సినిమా రాగానే టికెట్లు అమాంతం పెంచుతూ ఉంటాయి. ఎందుకు పెంచాలి? ఎట్లా టికెట్ ధరలు ఉంటే అట్లే ఉంచాలి. మేము అంతా ఖర్చు పెట్టినాము, పెద్ద హీరో సినిమా కదా, ఆ టికెట్ రేట్ పెంచాలి అని అనగానే ప్రభుత్వాలు పెంచేస్తూ ఉంటాయి. ఏం చేస్తాడు ఇమ్మడి రవి లాంటి వాళ్ళు తిక్కలేసి ఏం చేస్తారు, మొత్తం ఆ సినిమా అంతా డౌన్లోడ్ చేసేసి కంప్లీట్ పబ్లిక్లో ఓపెన్లో పెట్టేస్తున్నారు. అట్లా కొన్ని కోట్ల మందికి ఐబొమ్మ నిజంగా యూజ్ అయింది, వాస్తవంగా యూజ్ అయింది. సామాన్యులకు చాలామంది కూడా ఐబొమ్మ యూజ్ అయింది. ఎక్కడ కూడా క్వాలిటీ మిస్ కాలేదు. అదే అట్లని ఏదో వైరస్ సోకేటువంటి వెబ్సైట్ కూడా కాదు. చాలా నీట్గా ఉంటుంది ఐబొమ్మ కానీ బప్పం కానీ, చాలా నీట్గా ఉంటుంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి కార్పొరేట్ మాఫియా, సినిమా మాఫియా పైన వాటిపైన ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోబో వాళ్ళ పక్షాన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తిరుగుబాటు అనేది ఇట్లా మొదలవుతుంది. ఇది సైబర్ యుద్ధం చేసిండు, నిజంగా గ్రేటే. మళ్ళీ ఆయన ఏమైనా బయటికి రానుకుంటారు, త్వరలో బయటకు వస్తాడు, మళ్ళీ ఆయన చేయాల్సింది ఆయన చేస్తూనే ఉంటాడు.